హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఓల్డ్ శారీతో చేసుకున్న హాఫ్ శారీ ఇది. సో ఈ ఓల్డ్ శారీ వచ్చేసి చాలా ఇయర్స్ అవుతుంది, బట్ చాలా తక్కువ టైమ్సే వేర్ చేశాను. అండ్ దీంతో నేనైతే హాఫ్ శారీ డిజైన్ చేసుకుందాం అనుకున్నాను. సో దానికోసం ఫస్ట్ ఏం చేయాలి అంటే శారీలో ఉన్న నెట్ ఫ్యాబ్రిక్ని సెపరేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఆ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, నెట్ అది, దాన్ని తీసుకున్నప్పుడు దానికి ఈ విధంగా లేస్ వచ్చింది అనమాట. లేస్ అనేది రివర్స్లో వచ్చింది. సో మనం ఇప్పుడు కట్ వర్క్ అనేది ట్రెండింగ్లో ఉంది కాబట్టి నేను ఏం చేశానంటే మొత్తం మళ్ళీ లేస్ అనేది రిమూవ్ చేసుకొని దాన్ని మళ్ళీ కట్ వర్క్ లాగా నేనైతే స్టిచ్ చేసుకున్నాను. మిగిలిన బనారస్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో దానైతే నేనేం ఎక్స్ట్రా కటింగ్స్ అయితే ఏం చేసుకోలేదు. అది 3 మీటర్స్ ఉంది. సో నేను 3 మీటర్స్ని బాటమ్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకున్నాను లెహంగా లాగా. సో దానికోసం ఫస్ట్ ఏం చేయాలి అంటే నార్మల్గా ఫ్యాబ్రిక్ తీసుకొని టోటల్ లెంత్ మార్క్ చేసుకొని మనకి హైట్ లెంత్ అనేది ఎంత సరిపోతుందో అంత తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందాక చెప్పినట్టు లెంత్ మార్క్ చేసుకోవడానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేనైతే నా మెజర్మెంట్ ప్రకారం లెంత్ వచ్చేసి 40 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ పైన హిప్ దగ్గర పట్టీ పెట్టుకుంటాం కదా, అదొక 1 or 1.5 ఇంచ్ వస్తుంది. అప్పుడు టోటలీ లెంత్ సరిపోతుంది. సో నాకు వచ్చేసి నేను 40 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో కటింగ్ చేసుకోవాలి 40 ఇంచెస్ వరకు. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఫ్యాబ్రిక్ని సింగిల్ లేయర్ లాగా తీసుకొని ప్లీట్స్ స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ప్లీట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి 1 by 1. సో ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో, సేమ్ అలానే కొంచెం ఫ్యాబ్రిక్ని తీసుకొని ప్లేసి స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్కి కొంచెం వదిలేయాలి, ఎందుకంటే మనం జిప్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇది లెహంగా లాగా స్టిచ్ చేసుకుంటున్నాం కాబట్టి జిప్ని మనం అటాచ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు లాస్ట్కి కొంచెం ఫ్యాబ్రిక్ని వదిలేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం ప్లీట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. సో టోటల్గా అన్ని ప్లీట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. సో లైనింగ్ ఫ్యాబ్రిక్కి నార్మల్గా ఇలా నిలువుగా తీసుకొని ఇలా షేప్ వచ్చేలాగా కటింగ్ అయితే చేసుకోవాలి. లైనింగ్ని ప్లీట్స్ పెట్టుకున్నా సరిపోతుంది, లేకపోతే వీడియోలో చూపిస్తున్నట్టుగా లైనింగ్ని వన్ సైడ్ అటాచ్ చేసుకొని ఇప్పుడు టోటల్గా మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత కింద బాటమ్ పట్టు ఉంటుంది కదా, పట్టీలాగా వేసుకోవడానికి మనం ఒక 2 ఇంచెస్ అలా క్యాన్కి తీసుకొని 2 ఇంచెస్ విడ్త్తో మనం మన లెహంగాకి ఎంతైతే కింద గేరా ఉంటుందో అంతే కట్ చేసుకోవాలి. క్యాన్తో పాటు మనం ఒక లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా తీసుకోవాలి. నేను వీడియోలో అర్థం అవ్వాలి అని చెప్పేసి కొంచెం డిఫరెంట్ కలర్ యూజ్ చేస్తున్నాను, ఆపోజిట్ కలర్. సో ముందు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని క్యాన్కి రెండింటిని అటాచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్కి మాత్రమే అటాచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు లెహంగాని తీసుకొని సీదా సైడ్ పెట్టుకోవాలి. ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ని సీదా సైడ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక రెండింటిని అటాచ్ చేసుకున్నాం కదా, లైనింగ్ని మళ్ళీ క్యాన్ని, సో ఆ రెండింటిని కలిపి పైన ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఇలానే ఈ చివరి నుంచి లాస్ట్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే లైనింగ్ పైన గ్రీన్ కలర్ లైనింగ్ కనిపిస్తుంది కదా, దానిపైన స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇలానే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కంప్లీట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది. వీడియోలో చూస్తున్నారు కదా, అలానే స్టిచ్ చేసుకోవాలి. సో దీని స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. అలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఉల్టా సైడ్ తిప్పుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని అక్కడ అనేది స్టిచ్ వేసుకోవాలి. మనం డైరెక్ట్గా వేసుకుంటే కూడా వస్తుంది, కాకపోతే ఫినిషింగ్ కోసమని నేను అలా డబల్ టైం స్టిచ్ చేసుకోమని చెప్తున్నాను. నెక్స్ట్ ఏం చేయాలి అంటే వీడియోలో చూపిస్తున్నట్టు ఎడ్జ్లో చిన్నగా మలుచుకొని ఫోల్డ్ అనేది చేసుకోవాలి. మొత్తం ఇక్కడ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగానే వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత
దీనిని మనం నెక్స్ట్ ఇటువైపు తిప్పుకొని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తాను ఎలా ఫోల్డ్ చేసుకోవాలో. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, సో దీనిని ఇలా చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. అక్కడ మొత్తంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇలా వేసుకోవడం వల్ల కింద గేర అనేది కొంచెం స్టిఫ్గా ఉండి రెడీమేడ్ మోడల్లో లుక్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇలా ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్లీట్స్ అన్నింటినీ ఐరన్ చేసుకోవాలి. అప్పుడు లుక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం సైడ్స్ అటాచ్ చేసుకోకముందే ఐరన్ చేసుకోవాలి. ముందు చేసుకున్న తర్వాత చేసుకుంటే అంత మనకి కంఫర్ట్గా ఉండదు చేయడానికి. సో ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికి నెక్స్ట్ జిప్ అటాచ్ చేద్దాము. ఫస్ట్ సైడ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. అవి ఎలా అంటే ఎడ్జ్ నుంచి కాకుండా వీడియోలో చూపించినట్టు స్పేస్, ఇప్పుడు పంజాబీ డ్రెస్కి సైడ్స్ ఎలా స్టిచ్ చేస్తామో సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు జిప్ కోసము లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు జిప్ ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం తీసుకున్న పార్ట్ ఉంది కదా లెహంగాకి సైడ్ పార్ట్, దాన్ని నేనైతే 7 ఇంచెస్ తీసుకున్నా అని చెప్పినాను కదా. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనం పంజాబీ డ్రెస్కి సైడ్స్ ఎలా స్టిచ్ చేస్తామో అలానే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే జిప్ తీసుకోవాలి. తీసుకొని దాన్ని సీదా సైడ్ ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు జిప్ తీసుకోవాలి. తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు సీదా సైడ్, అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా సీదా సైడ్ దాని మీద అరేంజ్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ పైన. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇలా సీదా సెట్ తీసుకొని దాన్ని రివర్స్లో టర్న్ చేయాలన్నమాట. నా లెఫ్ట్ హ్యాండ్తో చేసినాను కదా చూడండి, అట్లానే టర్న్ చేసుకోవాలి. సో దాన్ని ఇప్పుడు ఎడ్జ్ నుంచి స్టిచ్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు జిప్ లాక్ అది ఉంటుంది కదా, అక్కడ నుంచి కాకుండా ఇటు సైడ్ నుంచి వీడియోలో చూస్తున్నట్టు అలా స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కింది వరకు వచ్చిన తర్వాత ఎట్లా చేయాలి అంటే ఫ్యాబ్రిక్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేసుకున్నప్పుడు మనం నార్మల్గా ఇందాక పంజాబీ డ్రెస్ లాగా స్టిచ్ చేసినామని చెప్పాను కదా, సో దానికి కింది వరకు స్టిచ్ చేస్తూ వెళ్ళాలి. ఇదే ప్రాసెస్ లెఫ్ట్ సైడ్కి కూడా చేయాలన్నమాట సేమ్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే జిప్ అనేది మనకి స్టిచ్చింగ్ చేయడానికి అడ్డుగా ఉంటుంది కాబట్టి దాన్ని ఏం చేయాలంటే పైనకి లాగి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ స్టిచ్ చేసే ముందు ఏం చేయాలంటే ఎక్స్ట్రా జిప్ ఉంది కదా పైన లెంత్ అనేది, అది కట్ చేసుకోవాలి ఈక్వల్గా. సో అట్లా కట్ చేసుకున్నప్పుడు కింది సైడ్ అనేది మనకి లెంత్ అనేది ఎక్కువ తక్కువ అవ్వకుండా వస్తుంది. వీడియోలో చూస్తున్నట్టు కట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ కూడా ఇదే ప్రాసెస్లో సేమ్ ప్రాసెస్లో రివర్స్లో పెట్టుకొని ఎడ్జ్లో స్టిచ్ వేసుకుంటూ కంప్లీట్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇందాక ఎడ్జ్లో స్టిచ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ వేసుకోవాలి. 2 సైడ్స్ కూడా సేమ్ వీడియోలో చూపిస్తున్నా కదా సేమ్ అలానే ఎడ్జ్లో స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసేటప్పుడు కింద ఉన్న జిప్ అనేది అడ్డు వస్తుంది. సో దాన్ని పైకి లాగి కిందికి స్టిచ్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి, లేకపోతే సూది అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ మన హ్యాండ్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి ఈ టైంలో. సో ఫైనల్గా 2 సైడ్స్ కూడా ఎడ్జ్లో స్టిచ్ కాకుండా ఇంకో స్టిచ్ కూడా వేసుకున్నాం కదా, 2 సైడ్స్ కూడా స్టిచ్ వేసుకుంటే మన జిప్ అనేది రెడీ అయిపోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే జిప్ పెట్టిన తర్వాతనే హిప్ బెల్ట్ అనేది పెట్టాలి, లేకపోతే జిప్. సో నేను ఫైనల్ లుక్ అనేది యాడ్ చేస్తాను. ఇలా జిప్ పెట్టిన తర్వాత మనం ఇంకేమి స్టిచ్చెస్ వేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇలా జిప్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం హిప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు హిప్ బెల్ట్ పెట్టుకోవాలి. 2 ఇంచెస్ విడ్త్తో తీసుకున్నాను. అండ్ లెంత్ వచ్చేసి నార్మల్గా మెజర్మెంట్ ఎంత ఉంటుందో అంత తీసుకోవాలి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ 2 ఇంచెస్, లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ 2 ఫ్యాబ్రిక్స్ని తీసుకొని రివర్స్లో మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రివర్స్లో ఉండాలి. సో వీటన్నిటిని అలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. అంటే ఉల్టా తీసుకుంటాం కదా ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో ఎడ్జెస్ అనేవి మడిచి స్టిచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిని హిప్ బెల్ట్ లాగా స్టిచ్ చేసుకోవాలి లెహంగాకి. సో ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా, సో అలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో 2 సైడ్స్ అనేవి మడిచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లెహంగాని తీసుకొని దానికి లైనింగ్ ఫ్యాబ్రిక్ సైడ్, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ కాదు,
లైనింగ్ ఫ్యాబ్రిక్ సైడ్ ఏం చేయాలి అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, లైనింగ్ పార్ట్ అది అటాచ్ చేసుకోవాలి లోపల నుంచి. వీడియోలో చూడండి కేర్ఫుల్గా, అలా అటాచ్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ లైనింగ్ నుంచి అటాచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో కంప్లీట్గా ఈ ఎడ్జ్ నుంచి ఎడ్జ్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కనిపిస్తుంది కదా, ఆ విధంగా వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ టర్న్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఎడ్జ్లో చిన్నగా మడిచి స్టిచ్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎలా స్టిచ్ చేయాలి అనేది. సో ఇలానే అలా చిన్నగా ఎడ్జ్లో మడుచుకొని మొత్తం ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి. అలాగే లాస్ట్ ఎడ్జ్ వరకు కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో కంప్లీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చింది కదా. సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి, మీకు కూడా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే లుక్ అనేది బాగా వస్తుంది అనమాట నీట్గా. ఫైనల్గా లెహంగా అయితే ఈ విధంగా వచ్చింది. ప్లీట్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా ఐరన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి బ్లౌజ్. నేనైతే బ్లౌజ్ ఈ మగ్గం వర్క్ ఎలా వేసుకున్నానో ఫుల్ వీడియో ఆల్రెడీ నేను ఛానల్లో అప్లోడ్ చేశాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. అండ్ హ్యాండ్ డిజైన్ కూడా నేను ఎలా స్టిచ్ చేసుకున్నానో డిజైన్ని నేను వీడియోలో అప్లోడ్ చేశాను. కాకపోతే టోటల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అప్లోడ్ చేయలేదు, బట్ హ్యాండ్ది అప్లోడ్ చేశాను అండ్ వర్క్ది అప్లోడ్ చేశాను. వర్క్ ఎలా వేసుకున్నానో చూడాలనుకుంటే మొత్తం వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను ఆల్రెడీ, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.